సరిగ్గా ఆలోచించు. ఆ రోజు తాతగారు చనిపోయిన రోజునే బావగారికి కూడా యాక్సిడెంట్ అయింది. ఆ రోజు గజేంద్ర డ్యూటీలో ఉంటే ఏం జరిగిందో మొత్తం తెలుస్తుంది. అదే రోజు అతను డ్యూటీలో లేకుండా మానేయటం ఏంటి? దీని గురించి అక్క ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళకి యాక్సిడెంట్ జరగడం ఏంటి? దీని వెనుక ఏదో కారణం ఉంది అనంత్. ఆ రోజు అక్కకి డ్రైవర్ భార్య ఫోన్ చేసేసరికి వాళ్ళని అక్క కలుస్తానని చెప్పిందంట. కానీ తర్వాత అనుకోకుండా బ్లాస్ట్ జరిగింది. ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా కంగారుగా అనిపిస్తోంది. గాయత్రి, నువ్వు ముందు టెన్షన్ పడకు. వీటన్నిటికీ కారణం ఏజెండా ఒక్కటే. అదేంటో తెలుసుకోవాలి. అవునండి, ఈ మిస్టీరియస్ అన్నింటినీ ఎలాగైనా కనిపెట్టాలి. మా అక్క ఆత్మకి శాంతి చేకూర్చాలి. త్రిపుర ఎక్కడైతే ఎంక్వైరీ వదిలేసిందో వీళ్ళు అక్కడి నుంచే మొదలు పెడుతున్నారన్నమాట. నేనదంత తేలిక వదిలిపెట్టాను. వీళ్ళెక్కడ తగులుకున్నారా? ఇప్పుడు ఈ త్రిపుర చావు వెనకాల ఉన్న కారణం మనమేనని తెలిసిపోతుందంటావా ఏంటి? అది నాకు తెలీదు నాన్న. మన చేతికి మట్టంటకుండా పని పూర్తి చేశామనుకున్నాం, కానీ ఆ బాలగాడు పాప మిస్ అయ్యారు. వీళ్ళ బొంద. వీళ్ళు ఎంక్వైరీ చేసే లోపు నేనేం చెయ్యాలో అది చేస్తాను. ఒకవేళ వీటన్నింటి వెనుక పని కారణమే ఉండొచ్చా? చచా, పని అంత నీచానికి దిగజారడేమో. కానీ అక్క చెప్పిన దాన్ని బట్టి చూస్తే పని ఊర్వశి వాళ్ళు చెడ్డవాళ్ళే. పని ఊర్వశుల గురించి వాసికి అత్తయ్యకి మావికి ఏమీ తెలీదా? ఫనీ ఎంత నీచుడో, ఏం చేస్తాడో వాళ్ళకి ఎప్పుడూ అర్థం కాలేదా? ఫనీ గురించి, ఫనీ వాళ్ళు చేసిన పనుల గురించి వాళ్ళకు కూడా తెలుసుండొచ్చేమో. అక్క, నాకొక మంచి ఐడియా వచ్చింది. వాసుకి అత్తయ్య నాగభూషణ మావి వాళ్ళతోనే నిజం చెప్పిస్తాను. సత్య, కృష్ణ, సత్య బయటికి వెళ్ళింది. నందిని నువ్వేం చేస్తున్నావు? వంట చేస్తున్నాను కృష్ణ. ఓ పంచే, నువ్వు వంట చేయకు. ఈరోజు గ్రూప్ ప్రవేశం చేశాం కదా, వంట మా ఇంట్లోనే. మీరంతా వచ్చి మా ఇంట్లోనే భోంచేయాలి. వద్దులే కృష్ణ, సత్యకి తెలిస్తే గొడవ చేస్తుంది. ఏం పర్లేదు. సత్యకి నేను చెప్తాను కదా, నువ్వు వస్తావా రావా? నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటా. ఏమైంది? రాఖీ, ఈరోజు మీ భోజనం మా ఇంట్లోనే. నువ్వు కూడా రా. నేను రాను. నువ్వు నా బామ్మర్దివి, రావాలి. నువ్వు రావాలి, రా. అయ్యో కృష్ణ, ఆగు. రాకీని వదిలిపెట్టు. లేదు, నేను వదలను. మీ అందరికీ వంట చేస్తాను, మీరు అక్కడికి వచ్చి తినాలి. సరే అయితే నేను వస్తానులే. ముందు వాడిని కిందకి దించు. అలాగే. అక్క, నేను వెళ్ళనక్క. సత్య అక్కకు తెలిస్తే నాకు బడతబొచ్చేస్తుంది. రాఖీ, తనేం చేయదు, నేను ఉన్నాం కదా. రా, పదండి.
ఎందుకు కృష్ణ ఇలా చేస్తున్నావు? నేను కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశాం కదా, మీ అందరికీ భోజనం పెట్టాలని నేనే వండా. సత్య కోసం ప్రేమగా వండా. సత్యకి గుత్తి వంకాయ అంటే ఇష్టం కదా, తన కోసం అది కూడా వండా. సత్యకు ఆ కూరంటే ఇష్టమని నీకెలా తెలుసు? నాకు తెలుసు, సత్య నా సుందరి కదా. తినండి, రాఖీ తిను తిను. ఓ, అవును, పాపకేమైనా పెట్టావా కృష్ణ? హా, తను పాలు తాగి బాగా నిద్రపోతుంది. అక్క అక్క అక్క, ఆకలి దంచేస్తుంది, ఎక్కడున్నావు? అక్క, సత్య, నేనెక్కడున్నాను? కృష్ణ వాళ్ళ ఇంట్లో. అక్కడికి ఎందుకు వెళ్ళారు? తిను తిను. అక్క, నాకు ఆకలిస్తుంది, వంట చేయలేదా? లేదు సత్య, ఈరోజు కృష్ణ గృహప్రవేశం కదా, మనందరికీ వంట ఇక్కడే చేశాడు. తను బలవంతం చేసేసరికి వచ్చేసాను. అక్క, మర్యాదగా చెప్తున్నాను, నువ్వు లేచిరా. రే రాఖీ, నువ్వు వస్తావా రావా? అక్క కూరలు చాలా బాగున్నాయి. కృష్ణ ఎరగదీశాడు. అబ్బో, అక్క ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. సత్య, అందరికీ వంట చేసేసా, నువ్వు కూడా కూర్చో. నీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర కూడా వండాను. నాకు గుత్తి వంకాయ ఇష్టమని నీకెలా తెలుసు? నువ్వు నా సుందరివి కదా. కొట్టనుంటాను. సుందరి గిందరి అన్నావంటే నాకు చిర్రెత్తుకుపోతుంది. సరే, మీరిక్కడే తినండి, నాకు భోజనం వద్దు, ఏమీ వద్దు. సత్య సత్య, సత్య, తను అలాగే అంటుంది, ఏం కాదు. రాఖీ, మీరు తినండి.